పరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి నీకు వందనాలకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. యేసయ్యా నీకు స్తోత్రములు. నీ పరిశుద్ధ సమయం మాకు ఇచ్చావు. నేను ధ్యానిస్తుండగా నీ వాక్యంలోని సత్యమును విశుద్ధపరచుమని, నీ మనసును మాకు తెలియచేయమని, మా మధ్య ఉండి ప్రభువా నీ స్వరం వినిపింపచేయమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరుతో నేను వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. గుడ్ మార్నింగ్. Good morning. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. చాలా ప్రాముఖ్యమైన అంశం. బహుశా 2-3 ప్రసంగాలు మనం దీన్ని విభజించుకోవచ్చు. మెల్లగా స్పష్టంగా దీని గురించి మాట్లాడుకోవాలని నేను ఆశపడుతున్నాను. పెంతకోస్తు ఈ మాటకు గ్రీక్ పదంలో పెంటకోస్టే అనగా 50వ దినము లేదా 50th అని దీనికి జ్ఞాపకం చేయబడుతుంది, తర్జమా అయ్యబడింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 40 సంవత్సరముల ఆ ప్రయాణం చేసి దాదాపుగా ఇశ్రాయేలీలు మొత్తం అనగా 4 ఎగ్జైల్స్ ప్రవాసులుగా ఉన్నారు. వాళ్ళు 4 సార్లు చరిత్రలో దాదాపుగా 1445 సంవత్సరాలు వారు ఇతర రాజ్యముల చేత వారి చెరపట్టబడిన వారై బానిసత్వం కావచ్చండి, లేకపోతే వాళ్ళ దేశం చెల్లగొట్టిన దీని కావచ్చు, వారు సొజ్జోలు చేసినటువంటి పరిస్థితులు వేరే స్థలాలకు వెళ్ళగొట్టబడిన వారు అనగా ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి వచ్చేసిన తర్వాత ఆ రోజు నుంచి మొదలై అనగా దానికి ముందు దాదాపు 420 సంవత్సరాలు వారు చెరపట్టబడి ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఈ 420 సంవత్సరాలు చెరపట్టబడిన సమయం మాత్రమే, చెదరగొట్టబడినటువంటి అనగా బానిసలుగా ఉన్న సమయం మాత్రమే. వాళ్ళు చెదరగొట్టబడిన సమయాలు చూసుకుంటే దాదాపుగా 4. ఒకటి మనం చూసినట్లయితే అస్సిరియన్ ఎంపైర్ అనగా మనకు దాదాపు జోనా మన కథ విన్నాం కదా మొన్న. ఆ ప్రాంతంలో అప్పుడు అస్సిరియన్లు ఉన్నటువంటి ఆ సమయం, దాదాపు ఇరాక్ ఆ ప్రాంత సమయం. యోనా మంది నార్దర్న్ ఇరాక్ లో ఉన్నటువంటి నెనివే పట్టణం గురించి చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను అస్సిరియన్లు అని. వారు ఆ కాలంలో చెదరపట్టబడినటువంటి ఒక జనం. తర్వాత మనకు వచ్చింది ఏంటంటే బబిలోనియన్ ఎగ్జైల్ అంటాం. నెబుకద్నెజర్ గురించి, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి చెప్తున్నటువంటి ఆ సమయం. తర్వాత మనకు గ్రీకులతో వాళ్ళు చెదరగొట్టబడి ఆ పరిస్థితి అది. తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత రోమన్ ఎంపైర్ 70 సెంచరీలో 70 ఆఫ్టర్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ కాలంలో యేసు ప్రభు ఉన్నటువంటి ఆ పరిస్థితుల కాలంలో కూడా మరి మనం చూస్తున్నాం. దాదాపుగా ఇస్రాయేల్ అనగా యాక్చువల్గా ఏమవుతుందంటే యూదులు రోమీలకు విరుద్ధంగా చేసి వారు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు వారిని చెదర చేయబడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ 4 విషయాలు మరి జరిగాయి. మరి దాని తర్వాత అనగా వారు ప్రామిస్ చేయబడినటువంటి ఈ ప్రామిస్డ్ ల్యాండ్కి వచ్చిన తర్వాత వారు చెదర చేయబడి వారి జీవితాలలో మరి సాగుతున్నటువంటి ఆ శ్రమ కాలంలో ప్రభు ఏ రీతిగా వారికి వాగ్దానం చేసి వారిని నడిపించాడో మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మనం ఈ ప్రసంగాన్ని దాదాపుగా 2-3 భాగాలు చేసుకుంటాం. ఇది మొదటి భాగంగా మీరు దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇశ్రాయేలీయులకు 4 అనగా 7 పండుగలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా చాలా పండుగలు ఉన్నాయి, 7 పండుగలు. అందులో 4 ప్రాముఖ్యమైన పండుగలు. బిఫోర్ వి గో ఇన్ టు ది డెప్త్ ఆఫ్ ది పెంటెకోస్ట్, ఈ 4 పండుగలు ఉన్నాయి వాళ్ళకు. మొదటి పండుగ, 3 పండుగలు. మొదటి పండుగ పెంతెకోస్తు పండుగ. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన 7. మొదటి పండుగ వీళ్ళు పస్కా పండుగ చేసుకుంటారు. రెండవ పండుగ పెంతెకోస్తు పండుగగా చేసుకుంటారు. మూడవ పండుగ ది ఫెస్టివల్ ఆఫ్ టెబర్నికల్స్ అన్న పర్ణశాలల పండుగగా వీళ్ళు చేసుకుంటారు. ఈ మూడు ప్రాముఖ్యమైన ఇశ్రాయేలు జీవితాలలో ఒక ప్రాముఖ్యమైన దినాలు. ఇవన్నీ మొదటి పండుగ పస్కా పండుగ దాదాపు 7 రోజులు.
మన అంటే జెరూసలంలో ఉన్నవాళ్ళు, బయటకు వెళ్ళి మన దూరంలో ఉన్నవారు 8వ దినం కూడా వాళ్ళు ఒక హాలిడేగా ఆచరిస్తూ ఉంటారు. మరి పెంతెకొస్తు దినము, పెంతెకొస్తు పండుగ దాదాపుగా 49 రోజులు వీరు ఆ యొక్క పండుగను చేసుకుంటారు. అది ముఖ్యంగా హార్వెస్ట్ ఫెస్టివల్ గా దీన్ని వారు చూస్తారు. 2 రకాలైన హార్వెస్ట్, బార్లీ అండ్ గోధుమలు. ఈ 2 పండుగలు, ఒక బార్లీ అయిపోతుంటది, గోధుమలు వారి యొక్క దాన్ని పంట కోయడం మొదలవుతుంటది. అటువంటి ఆ సమయంలో ఈ పండుగను చేసుకుంటారు దాదాపుగా. తర్వాత వీళ్ళు పర్ణశాలల పండుగ కూడా చేసుకుంటారు. ఈ పర్ణశాలల పండుగ వాళ్ళు వెళ్ళి ఐగుప్తు నుంచి వెళ్ళి, దేవుడు మాతో లేడు, మరి ఎక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని వెనక నుయ్యి గొయ్యి అనగా ముందు చూస్తేనేమో సముద్రం, వెనక చూస్తేనేమో అని చెప్పి ఇటువంటి పరిస్థితులలో వారు ఉన్నప్పుడు, సుక్కోతు ప్రాంతంలోకి వచ్చినప్పుడు దేవుడు వారికి మేఘారుడై ఆ పర్ణశాలల మీదకి దిగి వచ్చి వారితో ఉండి వారితో మాట్లాడినటువంటి ఆ వైనాన్ని వాళ్ళు దాదాపుగా 40 సంవత్సరాలుగా. మొదటి ఈ 3 ఫెస్టివల్స్ చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిది ఏంటంటే పాస్ ఓవర్, పస్కా దాటి, పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళడం. ఆ ఆ ఆ మారణ హోమం ఏదైతే ఐగుప్తులకు కలుగ చేస్తాడో, ఆ ఆత్మ, దేవుని మరణ ఆత్మ వారిని సంచరిస్తూ ఉన్నప్పుడు వీరు బలి పశువును వధించి వారి గుమ్మములకు ఆ రక్తంలో పూసుకున్నప్పుడు ఆ యొక్క మారణ హోమం జరగకుండా, ఆ యొక్క ఉగ్రత వారి మీద రాకుండా వారు దాటి వెళ్ళడానికి వారు ఒక బలి పశువును, వారు పస్కా బలి పశువును వారు వధించి, వారు జాగ్రత్తగా దాని వాళ్ళ నడుములు కట్టుకొని, చెప్పులు వేసుకొని, కర్ర చేతులు పట్టుకొని దబదబ త్వరగా తిని, అంటే ప్రయాణం వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం ఉందంటే, ఇక్కడ పులియని రొట్టెల పండుగగా వాళ్ళు చేసుకుంటారు. అంటే పులియని రొట్టె అంటే పిండి పిసుకబడి కొద్దిసేపు దాన్ని ఉంచబడినప్పుడు అది పులుస్తుందట. ఆ పులుస్తున్నప్పుడు అది పొంగుతుంది కనుక పొంగని రొట్టెల పండుగగా కూడా వాళ్ళు చేస్తారు. పులియని రొట్టెలు పొంగని రొట్టెల పండుగగా చేసుకుంటారు. ఎందుకు అంటే, ఒక భక్తుడు ఏమంటాడంటే, వాళ్లకు స్వాతంత్రం వచ్చినప్పుడు, అనగా ఫ్రీడమ్ వచ్చినప్పుడు, విడుదల కలిగేటప్పుడు, రిడెంప్షన్ వచ్చినప్పుడు వారు పిండిని నానబెట్టుకునేంత సమయం లేదు. వాళ్ళు వెంటనే తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. అంటే త్వరగా వెళ్ళిపోవడం. ఈ పాస్ ఓవర్ దాటి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు కూడా ఆ విమోచనలో త్వరగా దాటి వెళ్ళిపోవాలి. అందుకే వాళ్ళు నడుము కట్టుకొని, వాళ్ళు చెప్పులు వేసుకొని రెడీగా ఉండి దబదబా తినేస్తారు. మిగిల్చకుండా తినాలి, కాల్చుకొని తినాలి. దానికి కొన్ని రకరకాలుగా విధానాలు దాన్ని తెలుసు. వెన్ వి కమ్ ది టోటల్ ఫెస్టివల్ సెలబ్రేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. చాలా పెద్ద డీటెయిల్స్ ఉన్నాయి అందులో. అదేవిధంగా దేవుని బిడ్డలారా, మరి ఆ పండుగ చేసుకుంటారు. ఆ పండుగ చేసుకున్న దేనికి సూచన అంటే, ఇట్ ఈస్ డిక్లరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ యాజ్ వన్ నేషన్. వారు ఒక దేశముగా ఆవిరింప చేయబడినప్పుడు, when they have been brought together and have been redeemed from the slavery, బానిసత్వం నుంచి విడుదల చేయబడి ఒక దేశముగా వారు ఏర్పరచబడిన దానికి నిదర్శనంగా ఈ పస్కా పండుగను, పాస్ ఓవర్ దాటి వెళ్ళి విడుదల పొందిన దానికి సూచనగా ఈ పస్కా పండుగను వారు చేసుకుంటారు. అదేవిధంగా రెండవ పండుగకు వచ్చేప్పుడు పెంటెకొస్తు పండుగ. దిస్ ఇస్ కాల్డ్ అది ఏ సమయం అంటే, దాదాపుగా ఈ ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటారు. పాత నిబంధన కాలంలో మొదటి పండుగ, మొదటి వచ్చినటువంటి అంటే ఈ వాన కాలంలో మొదలుపెట్టగానే, ఈ సీజన్ లో రాగానే మొట్టమొదట వచ్చే కొన్ని ఫలాలు ఉంటాయి, పంటలు ఉంటాయి. తర్వాత సెకండ్ అంటే ఆ సీజన్ లోనే ఇంకొక చివరికి వచ్చే కొన్ని పంటలు ఉంటాయి. ఆ కాలమానంలో జరిగే మొదటికి వచ్చే పంటలు ఫస్ట్ ఫ్రూట్, గ్యాదరింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ గ్యాదరింగ్ ఆఫ్ ది లాస్ట్ ఫ్రూట్స్. అనగా మొదట బార్లీ వస్తుంది, తర్వాత గోధుమలు వస్తాయి. ఇవి పంటను కోసుకుంటున్నప్పుడు ఈ 50వ దినము వారు దాన్ని లెక్క చేసుకునేవాడు. షావత్ అనే మాట కూడా అక్కడ వాడబడింది. దేవుని బిడ్డలారా, ఈ 50వ దినము 49 రోజులు వారు ఆ పండుగ చేసుకొని 50వ దినమును చాలా ప్రాముఖ్యమైన పెంతెకొస్తు పండుగగా వారు దాన్ని చేసుకుంటారు. అంటే 49 7 వారాలు చేసుకున్న తర్వాత దానిని మరి 50వ దినం వారందరూ కూర్చొని ఈ యొక్క పండుగను వారు చేసుకుంటారు. అవుట్ దే సెలబ్రేట్ అనేది మనం అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ పెంతెకొస్తు అనేది పాత నిబంధనలో కూడా సెలబ్రేషన్ ఆఫ్ ది హార్వెస్ట్, మొదటి ఫస్ట్ ఫ్రూట్స్, గ్యాదరింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రూట్స్ ను వారు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రెండవ పండుగ దేని కొరకు చేసుకుంటారంటే, దాని ప్రాముఖ్యత ఏంటిదంటే, వారు సీనాయి పర్వతం మీద వారికి ధర్మశాస్త్రం ఇచ్చిన దానికి సూచన. మొదటిది దేశంగా వారు ఆవిర్భవింప చేయబడ్డారు. రెండవది వారి చేతికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అనగా దేవుడు వారితో మాట్లాడిన విధానం, అనగా మోషేతో ఏ రీతిగానైతే తీసుకొని వెళ్ళి
తన ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని వారికి అప్పగించారు. ద గివింగ్ ఆఫ్ థోరా, ద లా, వారి బ్రతుకు నియమములను, వారు జీవించే ఆ రాషనల్ అండ్ ఎథికల్ లాస్ను వారికి ఇచ్చినప్పుడు, ఆ సంబంధాలు కలిగి ఉండి ఏ రీతిగా జీవించాలో అది ఇచ్చిన దాన్ని కమమరేట్ చేసుకునే పండుగనే ఈ యొక్క పెంతెకొస్తు పండుగ పాత నిబంధనలో. అదేవిధంగా ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్ అంటే పర్ణశాలల పండుగ. ఈ ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్ అంటే పర్ణశాలలకు వచ్చి వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని, మరి ఫీస్ట్ ఆఫ్ బూత్స్ అని కూడా అంటారు. మన దగ్గర బూత్ అంటే చిన్న చిన్న డబ్బాలు అనమాట, అంటే బూత్స్. వాళ్ళు వేసుకున్న టెంట్స్ లో ద ఫీస్ట్ ఆఫ్ టెంట్స్ ఆర్ పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగ దేనికి సూచన అనగా, ఇది కూడా 7 రోజులు జరిపించబడి 8వ రోజు ఈ పండుగ చేసుకోబడుతుంది. సో ఈ పండుగ దేనికి సూచన అనగా 40 సంవత్సరంలో వారి విల్డర్నెస్ ప్రయాణం, అరణ్యంలో ఏ రీతిగానైతే వారు 40 సంవత్సరాలు ప్రామిస్ చేయబడినటువంటి, వాగ్దానం చేయబడినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ పాలస్తీనా దేశానికి వారు ఏ రీతిగా తీసుకుని రాబడి ఉన్నారో దానికి సూచన. టు కమ్మమరేట్ ద 40 years of their journey in the wilderness. ఈ పండుగలు చేసుకుని వాళ్ళు అంటే దే టెల్ ద పీపుల్, ఈ పండుగలు చేస్తున్నప్పుడు ఏంటంటే వారి దేశం యొక్క, వారి జీవిత విధానం యొక్క ప్రాముఖ్యతను, దేవుని జోక్యాన్ని కనపరుస్తుంది. హౌ గాడ్ రియల్లీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దర్ నేషనల్ లైఫ్. వారి దేశ జీవితంలో దేవుడు ఏ రీతిగా జోక్యం చేసుకున్నాడో ఈ పస్కా విడుదలకు సూచన. 420 సంవత్సరాలంటే యూ కెన్ ఇమాజిన్. భయంకరమైన 1,20,000 మంది చంపబడ్డారు. బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు దాదాపుగా మనం ఆఖరికి చేరుకున్నప్పటికే మనకు దాదాపుగా ఒక 40 సంవత్సరాలు జరిగిన తర్వాత 40,000 మంది మిగిలారు. 6 లక్షల మంది బయటకు వచ్చారు. ఎవరైతే దీన్ని విశ్వసించారో, ఒక భక్తుడు ఏమంటాడంటే, ఈ ప్రయాణాన్ని విశ్వసించిన వారు మాత్రం మిగిలిన శేషమే 40,000. కనుక దేవుడు ఎంతో మంది వచ్చారు, కానీ విశ్వాసంతో మిగిలిన వారు, చేర్చబడ్డవారు 40,000గా మనం చూస్తుంటున్నాం. నేను జ్ఞాపకం చేస్తూ, మోషే వాజ్ filled with Joshua was filled with the Spirit to lead the Israelites after Moses. యోషువ ఏం చేస్తాడో మనకు తెలుసు. యోర్దాను పాయలు చేసుకుని తీసుకుని వెళ్తాడు ప్రజలందరినీ. ఆ రీతిగానే కొత్త నిబంధనలోకి వస్తే మనకు ఎన్ని పండుగలు కొత్త నిబంధనలు మనకు చెప్తారా? ఎన్ని పండుగలు? 3 పండుగలు ఉన్నాయి. 3. మొదటి, గుడ్ ఫ్రైడే ఇస్ నాట్ అ ఫెస్టివల్. గుడ్ ఫ్రైడే ఇస్ కాల్డ్ యాజ్ ద క్రైస్ట్ ఈవెంట్, ద క్రైస్ట్ అండ్ క్రాస్ ఈవెంట్. శిలువ మీద చేసిన దేవుని కార్యం అది. వి డోంట్ సెలబ్రేట్ యాజ్ అ ఫెస్టివల్. మొదటిది క్రిస్మస్ పండుగ. క్రీస్తు జనం చాలా మంది వక్రీకరిస్తారు. ఏమనంటే, ఈ పండుగ ఎప్పుడు వచ్చింది, డిసెంబర్లోనే వస్తుందా, లేకపోతే డేట్ ఎట్లా ఫిక్స్ చేశారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. యేసు జననం జరిగిందా లేదా? జరిగింది. ఇది చరిత్రలో, ఇది ట్రెడిషన్ మనకు ఫిక్స్ చేయబడుతుంది. ఎందుకంటే ఇది జరిగినప్పుడు దానికి ముందు కూడా మనకు ఓరల్ ట్రెడిషన్స్ ఉండేటివి. అనగా ఇప్పుడు మన తెలంగాణలో పొద్దున్న లేవగానే ఒక తమ్ముడు పట్టుకుని కథ చెప్పుకుంటూ వస్తాడు, టెంగ్ 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 కొట్టుకుంటూ. కొంతమంది మన దగ్గర గంగిర ఎద్దులని గంగెద్దుని తీసుకుని వస్తారు. ఆ తీసుకుని వచ్చి దానికి అది చెప్తా ఉంటుంది, తలకాయ చెప్తా ఉంటుంది, చెప్పే కథ చెప్తూ పోతారు. ఓరల్ ట్రెడిషన్స్, పాట పాడుతూ, మన దగ్గర నాటకాలు చేస్తూ మనం చెప్తుంటారు. రిటర్న్ గా లేకుండా పరిస్థితి. ఆ కాలంలో మోషే సమకూర్చుకున్నప్పుడు, ధర్మశాస్త్రం సమకూర్చుకొచ్చినప్పుడు, తీసుకొని వస్తున్నప్పుడు, ఆ కాలంలో JDEP, జెహోవైట్, డ్యూటరానమిక్, ఎలోహిం అండ్ ప్రీస్ట్లీ అనే ట్రెడిషన్స్ ఉన్నాయి. అందుకే దేవుడు తాను ప్రజలకు కనపరుచుకున్నప్పుడు దేవుణ్ణి పేరుతో పిలవలేనటువంటి పరిస్థితి. అంత గొప్ప విశ్వాసం వాళ్ళు. అనగా జెహోవైట్ అంటే యెహోవా దేవునిగా ఆ ప్రజలు ఏ తరంలోనైతే పిలుచుకున్నారో ఆ తరంలో ఒక ట్రెడిషన్ క్రియేట్ చేయబడింది. డ్యూటరానమీ, ద్వితీయోపదేశ కాండము ఆ ప్రాంతంలో, దేశకాండ ప్రాంతం సమయంలో దేవుని అదునయ అని, ఎలోహిం అని, అటు వేరే పేర్లు పిలుచుకున్నారు. ఎలోహిం అని పిలుచుకున్నప్పుడు, ప్రభు అని పిలుచుకున్నప్పుడు ఆ ట్రెడిషన్ ఒకటి. అనగా ప్రీస్ట్లీ ట్రెడిషన్ ఒకటి, యాజకులతో ఉన్నటువంటి ఒక ట్రెడిషన్ అది. ఈ రీతిగా దీనిలో నుంచి వచ్చినటువంటి ఆ ఓరల్ ట్రెడిషన్స్ అన్ని, లేదా ఒక లిఖితపూర్వమైన ట్రెడిషన్స్ అన్ని తీసుకొని దాన్ని కెననైజ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇవ్వబడినటువంటి దేవుని ఆత్మతో నడిపింపబడి సిద్ధము చేయబడిన దేవుని వాక్యం చేతికి ఇవ్వబడింది. ఇట్స్ కాల్డ్ as biblical canonization.
canonized together. They have been channeled together. ఒక పీరియడ్ ఒక మార్గంలోకి వెళ్ళే విధంగా మనం తీసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవి అధికారపూర్వకంగా దేవుని యొక్క లాగా, దేవుని యొక్క వాక్యంగా మనం తీసుకుంటున్నాం. ఎందుకు ఈ మాటలు మీకు నేను చెప్తున్నానంటే, ఈ పండుగలు అని సెలబ్రేట్ చేసేటప్పుడు నానా వివిధమైన ట్రెడిషన్స్ నుంచి మనకి క్రిస్మస్ పండుగ ఉంది. క్రిస్మస్ పండుగ గురించినటువంటి తర్కాడం మనకు అవసరం లేదు. born on 25th December, we celebrated on 25th December. It is అంటే బాహ్యమైనటువంటి సాదృశ్యంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఈజ్ గోయింగ్ టు బి born into us life, our lives. యేసుక్రీస్తు అవతరించిన ఆ దినం, శుభదినం ఏంటంటే, పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా తన ప్రజల యొక్క ఆ కన్నీటి ప్రార్థన, వారి బానిసత్వ జీవితంలో వారు పొందుతున్న శ్రమలను చూచి, వారితో మాట్లాడి, నా ప్రజలు నా వైపు చూచి ప్రార్థన చేసి నన్ను వెదికి వారి చెడుతనమును విడిచిపెట్టి నా వైపు తిరిగిన వారి దేశం స్వస్థపరుస్తానని చెప్పిన ఆ దేవుడు వారిని కనికరించి వారికి మెస్సియాను పంపించారు. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే, ఈ మెస్సియా వచ్చినప్పుడు, ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంది ఈ మెస్సియా వచ్చినప్పుడు రాజకీయంగా వారి రాజ్యం స్థిరపరచబడుతుందని వారు ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. ఆయన నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరని ఒక నూతన రాజ్యాన్ని సృష్టించాడు. మానవుని సృష్టించినందుకు దుఃఖపడిన దేవుడు మానవ హృదయ సామ్రాజ్యాన్ని జయించడానికి తన ప్రణాళికను రచించాడు. ఎప్పుడైతే మానవ సామ్రాజ్యం జయించబడుతుందో, ఆ దేవుని రాజ్యము ఆ మనస్సులోనికి, మారు మనస్సు వలన అనగా మనస్సులోనికి వచ్చి మనసులు మార్చడం వలన నిరంతర రాజ్యం సిద్ధపరచబడుతుందని, అది దేవుని రాజ్యంగా ఎంచి ఆ దేవుని రాజ్యాన్ని బోధించడానికి మెస్సియా వచ్చాడు. పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా అవతరించిన ఆ పర్వదినమే ఈ క్రిస్మస్. మనకు రెండో పండుగ ఉంది. ఆ భూలోకవాసి అయిన దేవుడు సర్వంతర్యామిగా మన హృదయ అంతరంగంలోనికి చేర్చుకుని వచ్చి, మనకు తోడైన దేవుడు, ఇమ్మానుయేలు అయిన దేవుడు మనలోనికి వచ్చి, మనలో ఉన్నటువంటి ఆ పునరుత్థానుడైన ఆత్మస్వరూపైన దేవుడుగా మన హృదయంలోనికి వచ్చాడు యేసయ్య. అంటే భూలోకం అనేటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్లోనికి వచ్చినటువంటి ఆ యేసు ప్రభు అంతరంగంలోనికి వచ్చి నీ హృదయంలోకి చేర్చబడి ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేసిన దేవుడు, మా హృదయమందు ఆశీనుడమైన దేవ, మా హృదయం ఆలయంగా మార్చుకొని మాతో నివాసం చేర్చిన దేవుడు అని ప్రార్థన చేసి స్థితికి తీసుకొచ్చాడు. యూ నీడ్ నాట్ సీక్ హిమ్ ఎల్స్వేర్, ఎనీవేర్, బట్ యూ హ్యావ్ టు సీక్ హిమ్ విత్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దాగా కిందికి నీ హృదయాన్ని చూసి నీ ప్రభు నీలో ఉండడం లేదో తెలుసుకొని ప్రార్థించే ఒక నూతన అనుభవంలోకి తీసుకుని వచ్చాడు ఈ పండుగ. ఈ మూడవ పండుగనే పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ అనగా ప్రభు ఆరోహణమైన తరువాత 50వ దినమున ఆత్మ దిగి వచ్చింది. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం. ఏం వాగ్దానం ఇచ్చాడు మనకందరికీ తెలుసు. ఇది మనం ఇక్కడ మెల్లగా మనం ముందుకు వెళ్దాం. మొదటిది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది పెంటెకోస్ట్? మనం ఏం చేసాము? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన దేవుని యొక్క ఒక వ్యక్తి, దేవుని యొక్క అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వ్యక్తి. ఆ వ్యక్తి దేవుని శక్తి కలిగిన వాడు. అది కాదు, అది ఆయన సత్య స్వరూపిగా మన మధ్యలోనికి వచ్చి మనతో ఉన్నటువంటి వైనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ భాగాలుగా విభజించుకున్నాం. పరిశుద్ధాత్మ ఎవరో మనం చూసాం. పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక కృప దీవెనలు, స్పిరిచువల్ గిఫ్ట్స్ మనం చూసాం. తర్వాత we have seen also the gifts of the Holy Spirit. 12వ అధ్యాయంలో కొరింథీ 12లో మనం చూసాం. దాని తర్వాత మనము ఆత్మఫలం చూసాం. తర్వాత మనం ఏం చూసాము? మనతో నివాసం ఏర్పరచుకున్నాం దేవుడు, ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ చూసాం. తర్వాత ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ చూసాం. తర్వాత ద గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ చూసాం. తర్వాత ద ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ చూసాం. తర్వాత బ్యాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎవరైతే మానవ మనసు పొంది పాప క్షమాపణ ద్వారా వారు ప్రభువులో నూతనంగా చేర్చబడతారో వారు బాప్తిస్మం వలన ఆత్మ యొక్క బాప్తిస్మంలోకి ప్రవేశిస్తారన్న సత్యాన్ని మనం గమనించాం. Now we are looking at the Pentecost. అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది పెంటెకోస్ట్? ఆ పెంటెకోస్ట్ దినమందు పరిశుద్ధాత్మ, ఇట్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎందుకు మనకు వచ్చి ఉంటుంది? ఇవన్నీ మనం అర్థం చేసుకున్న తర్వాత నేను కొన్ని ఆలోచనలు చేసుకుని ఏమనుకోనంటే, మనలను ఎందుకు వచ్చింది అంటే, మనతో ఉండి ఇదిగో యుగాంతరం నాకు మీకు నేను తోడై ఉన్నానని మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, 28వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు.
దేవుడికి నా పరలోకంలో దేవుడు ఇచ్చిన అధికారంతో మీకు ఆజ్ఞాపిస్తున్నాను ఏంటంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట వారికి బాప్తిసం ఇచ్చి పరిశుద్ధ బాప్తిసం వారికి కలిగి చేసి, ఇదిగో నేను మీకు యుగాంతరం వరకు నేను మీకు తోడై ఉంటాను, భయపడకుడి అని చెప్పి, ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యూ ఆల్వేస్, ఎప్పటికుంటానన్నా. ఎప్పటికి ఎట్లుంటాడు? మన నుంచి పునరుత్థాన ఆరోహణమైన దేవుడు మనతో ఎట్లుంటాడు? తన ఆత్మస్వరూపిగా వాగ్దానం చేసినట్లుగా ఆయన తన ఆత్మను మనకు పంపించాడు. యాజ్ ప్రామిస్డ్ బై ద ఫాదర్ అండ్ ద సన్, ఇట్ హస్ కమ్ బ్యాక్ ఇన్ టు అస్. ఆత్మస్వరూపిగా ఆరోహణమైన వాడు తన ఆత్మను మన మధ్యకు పంపించాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఒక దగ్గర దేవుని యేసుక్రీస్తు ఆత్మ మన దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటాడు? మీరు నా ఆజ్ఞలు గాయకుంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకి మాటలు 14వ అధ్యాయం 15వ వచనం నుంచి మొదలు పెడతాడు. మీ హృదయంలో కలవరపడని ప్రారంభించి 15వ అధ్యాయానికి వచ్చేటప్పుడు చాలా చక్కగా మనం జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, ఇదిగో మీరు నన్ను విశ్వసించినప్పుడు, నన్ను ప్రేమించినప్పుడు నా ఆజ్ఞలు గాయకుంటారు కనుక, మీరు నన్ను ఆజ్ఞలు కోరుకుంటే నన్ను ప్రేమించి ఉన్నారు కనుక, ప్రేమించి ఉంటే నా ప్రభు కూడా నువ్వు ప్రేమిస్తాడు కనుక, అప్పుడు మేము నీకేమిస్తాము? సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు ఇస్తాము. ఆ సత్యస్వరూపి ఆత్మ మీకు ఇవ్వబడినప్పుడు కొందరు చూస్తారు, కొందరు చూడరు. కొంతకాలం చూస్తారు, కొంతకాలం చూడలేరు. ఈ కొంతకాలం చూడలేని ప్రత్యక్షతనే ఆత్మ ప్రత్యక్షత. కొందరు చూసేవారు ఎవరంటే, విశ్వసించి ఆయన నామమును అంగీకరించి వాళ్ళు బాప్తిస్మముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మతో చేర్చుకున్నవారు, మారు మనసు పొంది ప్రభులో చేర్చబడినప్పుడు వారికి ఆత్మాభిషేకం చేయబడింది కనుక వారి మనోనేత్రులు తెరవబడతాయి కనుక వారు ప్రభువును చూస్తారు. ఆల్ దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ ఆర్ బ్యాప్టైజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ హిస్ స్పిరిచువల్ నేచర్ లోనికి వచ్చిన వారు. కొందరు చూడలేరంటే, బాహ్యంగా నజరేయుడైన యేసును చూడలేరు, కానీ ఎందరు విశ్వసించారో వారికి తన ఆత్మను అనుగ్రహిస్తాడు కనుక వారి మనోనేత్రులకు తెరవబడతాయి కనుక ఆత్మ వాక్యంలో దాగి ఉన్న క్రీస్తును చూస్తారు అంటాడు. ఇట్ ఈస్ అ ప్రామిస్డ్ వన్. అదే కాదు, మీకు జ్ఞాపక శక్తి లేకపోవచ్చు. ఆయన వచ్చినప్పుడు నేను వేటిని బోధించుతున్నో వాటిని మీకు జ్ఞాపకం చేస్తానంటాడు. అదే జ్ఞాపకం కాదు, దాని గురించి నీకు సాక్ష్యం ఇస్తాడు. ఇట్ విల్ బి ప్రూవ్డ్. ఇది ఏదో ఎట్టుకెళ్ళకు నేను వచ్చిండు పోయినని కాదు సుమి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి సాక్ష్యం ఇచ్చి, నిజంగా ఇవి జరిగినవి, దానికి మేము సాక్షులము. ఎవరు శిష్యులు ఏమంటారు? మేము చూసిన వాటిని, వినిన వాటిని, గ్రహించిన వాటిని, ముట్టుకున్న వాటిని నేను మీకు తెలియజేస్తున్నామయ్యా. మేము ఏదో కథలు చెప్పడం లేదు, ఇది వాక్యంలో నుండి వచ్చిన వాటిని మీకు జ్ఞాపకం చేస్తున్నామని పేతురు దగ్గర జ్ఞాపకం చేస్తాడు. నిజమే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వచ్చిన పర్పస్ ఏంటంటే మన మనోనేత్రములు తెరిచి నీకును నీ దేవునికి ఉన్న సంబంధాన్ని నీకు కనపరిచి సజీవుడైన క్రీస్తును వాక్యంలో నీకు చూపించి ఆయన నీతో ఉన్నాడని, సజీవుడుగా నీలో ఉన్నాడని, నీ హృదయంలోనికి ఉన్నాడని, నీ హృదయంలో ఆలయముగా మార్చబడి ఆత్మస్వరూపిగా దేవుడు నీతో జీవిస్తున్నాడని తను తాను కనపరుచుకున్నట, ఆ కనపరుచుకున్న క్రీస్తును చూసి నివాసమున్న దేవుడిని కనపరిచే ఆ ప్రాముఖ్యమైన పర్పసే ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆగమనం అని. దానిని మనం పెంతెకొస్తు దినమందు అపొస్తలుల కార్యములో చెప్పబడినట్టుగా దిగి వచ్చి వారిని ఆవరించిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ ఎందుకు మనకు పంపబడింది అనగా దైవ సంబంధమైన నీతి గుణములను మనం కలగచేసి, పరలోక సంబంధమైన కృపావరం మనం కలగచేసి ఒక నూతనమైనటువంటి స్వభావం తీసుకొని వచ్చి దేవుని పిలువబడిన బిడ్డలుగా, దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలుగా లోకమునకు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సత్య స్వరూపాన్ని కలగచేయటకు, ఆయన స్వరూపాన్ని నీకు కలగచేసి లోకానికి కనపరిచి దేవుని రాజ్య నిర్మాణం నిమిత్తమై చేయబడిన ఒక కార్యం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద సెల్ఫ్ ఎడిఫికేషన్ బట్ ఆల్సో ఎడిఫికేషన్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ. సంఘ క్షేమాభివృద్ధి కొరకు. లవ్ కమ్యూనిటీస్. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ ఏ లవ్ కమ్యూనిటీ. ఒకరినొకరు సహించి ఓర్చుకొని దీర్ఘశాంతంతో, ప్రేమతో, క్షమాపణతో, సంతోషంతో, సమాధానంతో జీవించే ఆత్మ సంబంధమైన సుగుణాలను కలుగచేసినప్పుడు, ఒకరినొకరు ఓర్చుకొని సహించి ప్రేమించి గౌరవించుకొని సమాజ నిర్మాణం జరిగినప్పుడు క్రీస్తు రాజ్యంగా, దేవుని రాజ్యంగా అది మనకు బోధించబడుతుందని మీరు గమనించాలి. అతని సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క బియాటిట్యూడ్స్ చెప్పినప్పుడు
దే ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ది కింగ్డమ్ మనం జ్ఞాపకం చేస్తాడు. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోకరాజ్యం వారిది అంటాడు. సమాధాన పరచం వారు ధన్యులు, వారు దేవుని కుమారులు పడతాడు అంటాడు. ఆకలి దప్పులు గల వారు తృప్తిపరచబడతారు అంటాడు. 6వ వచనం 5-6. నిజమే. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఏం చేస్తుందంటే మనం ఒక సంబంధంలో తీసుకొని వస్తుంది. ఆ సంబంధం యొక్క నిజ స్వరూప జీవితమే దేవుని రాజ్యం. మానవునికి దేవునికి సంబంధం, మానవునికి సంబంధం. ఈ సంబంధం వలన దేవుడు తిరిగి మనల్ని సమాధానపరిచి చెడినటువంటి సంబంధాన్ని సరిదిద్దుకొని ఆయన ఒక రాజ్య నిర్మాణం యొక్క ప్రాముఖ్యతని ఆయన నోరు తెరిచి బోధించిన దేవుని రాజ్య సంబంధమైనటువంటి పరలోక రాజ్యం సమీపించి జ్ఞాపకం చేస్తాడు. ఆ సమీపించిన రాజ్యం మనలో నిర్మించి ముద్రించింది పరిశుద్ధాత్మ. Therefore, you are called and asked to come and live a life of the kingdom of God that has been perpetuated by the ministry of the Lord. That ministry is nothing but the gospel of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క సువార్త అది. ఆ సువార్తలో మనం పిలిపించి ఏమంటాడంటే మనకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక, రాషనల్ ఈ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసి మన ప్రవర్తన నియమావళిని నియంత్రించి ఆయన మనకు దేవుని రాజ్య సత్సంబంధమైనటువంటి జీవితాన్ని, ప్రవర్తనను నిర్మించి తాను లోకమునకు కనపరుచుకున్న విధానమే ఈ పెంతెకొస్తు. వెరీ పర్పస్. చాలా చక్కగా ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ద పర్పస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సర్వసత్యం అనగా పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షతలోకి తీసుకొని వస్తుంది. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రిని చేరడు. ఐఆమ్ ద ట్రూత్. And unless through me you cannot enjoy the revelation of the truth, because I am the truth. కాగా నీ పాపం నొప్పింపచ్చే, దేవుని నీతిని గురించి, దేవుని తీర్పుని గురించి నీ హృదయం ఒప్పింపచ్చే. ఎవడు నా యందు ఉంటాడో, ఎవరెందు నేను ఉంటానో వాడు బహుగా ఫలించరు కనుక వారు నా శిష్యులు అనబడదురు, నా స్నేహితులు అనబడదురు. ఆయన ఎందరు అంగీకరించుతారో వారందరికీ తన కుమార్తెలకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, the purpose of the very Pentecost is దేవుడు యుగాంతరం మటుకు మనకు తోడై మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు ఆయన యొక్క సుగుణములను, ఆయన యొక్క దేవుని రాజ్య సంబంధమైన విలువలను మాలో నిర్మింపచేసి దేవుని రాజ్య నిర్మాణంలో పాలుభాగస్తులు కావడం ఆయన తిరిగి వచ్చి పర్యంతం బోధిగంతంలో మటుకు దేవుని రాజ్యము నిలిచి ఉండుటకు ఆయన ఈ పరిశుద్ధాత్మను మనలోనికి వచ్చి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన సంగతులు మనకు బోధించి సత్యస్వరూపైన దేవుని ప్రత్యక్షపరిచి ఆయన ది రెవల్యూషన్ ఆఫ్ గాడ్ పరిపూర్ణంగా మనకు ప్రత్యక్షపరిచి మనలో సజీవుడుగా యుగాంతుల మటుకు నేను తోడై ఉన్నానని సజీవుడైన క్రీస్తు సజీవుడైన సంఘాన్ని సాక్షిగా ఉంచుకున్నాను. వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ ఇస్ నథింగ్ బట్ ది లివింగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. సజీవుడైన క్రీస్తు లోకంలో జీవించి ఉన్నాడు. దానికి ప్రత్యక్షత ప్రతిరూపమే ఈ యొక్క సంఘం. ఈ సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు నామమున బాప్తిసం పొంది ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తికి కూడా సజీవుడైన క్రీస్తుకు సజీవతకు సాక్షి, ఆయన బోధించిన సంగతులకు సాక్షి. He is the representative and he is the proof and the witness of the gospel of Jesus Christ. అది లోకానికి కనపరచడానికి, నిన్ను వెలిగించడానికి, నిన్ను శుద్ధి చేసి సిద్ధపరిచి లోకానికి కనిపించడానికి, నిన్ను నీవు చూసుకోవడానికి నీలోనికి వచ్చి నీ కళ్ళు తెరిచి నీ స్థితిని చూపించి నీకు నీ దేవునికున్న సంబంధాన్ని వెలుగుమయమైన జీవితంలో ఎన్లైటన్ చేసి ఎంపవర్ చేసి ఒక నూతన కృపావరంలో తీసుకుని వచ్చి ఆ కృపలో నీకు శక్తిని కలిగ చేసి చూపించి నిన్ను లోకమునకు కనపరచలాగిన ఆ వెలుగును నీలో కలిగ చేసి ఇట్ మేక్స్ యు ట్రాన్స్పరెంట్ సో ద వరల్డ్ కెన్ సీ యు ద క్రైస్ట్ లివింగ్ ఇన్ యు చూపించి లోకానికి కనపరచడానికే ఈ పరిశుద్ధాత్మ అనే కృపావరం మనకి ఇవ్వబడిందని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, we have seen the historical background and we have seen the purpose of the Holy Spirit. మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా చక్కగా బైబిల్ అని మనకు ఇవి ఏ రీతిగా how he has built up our relationship, a continuous presence of God through his kingdom relationship.
Not only between ourselves, our own families, but between the communities and love communities. కనుక స్పిరిచువల్ గా మనల్ని నర్చర్ చేసి మనలో ఆత్మ ఫలమును కలగచేసి ఈ ఆత్మ ఫలం అనే ఆ ఫలముల వలన సత్సంబంధ నిర్మాణం సమాజాన్ని నిర్మాణించి ఆ సమాజంలో తాను సజీవుడిగా తాను దేవుడిగా మనలో మనం కనపరుచుకున్న విధానమే ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆగమనం అని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. The second important point is the significance of the Pentecost. What is the time now? 5 to 6. 1 minute. 1 to 6. So we will stop here. We will stop here. I think ఉపద్ఘాతం మీకు అర్థమైనప్పుడు మొదటి part 1. Part 2 లో we have a very lengthy one, that is the significance of the Pentecost. పెంతెకోస్తు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆ ప్రాముఖ్యతలలో వాట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఆ వాగ్దానం చేయబడిన వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. రకరకాలుగా ఇది మనకి ఇవ్వబడింది. నీటి బుగ్గ అంటాడు, జీవజలపు ఊటలు అంటాడు, ఒక దగ్గరకు వచ్చిన కడుపులో నుంచి జీవజలపు నదులు ప్రవహిస్తాయి అంటాడు. ఆ సత్త సరిపోయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు కొంతకాలం అయిన తర్వాత నన్ను చూస్తారు చూడు అనే సంగతి జ్ఞాపకం చేస్తారు. ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ద పెంటెకోస్ట్. When I say Holy Spirit, it's a Pentecost. The significance. ఇది మనం రేపు రెండవ భాగంలో చూద్దాం. లెంగ్ది మనం ఇది మనము రేపు చూద్దాం. దేవుడు ఈ ఉపద్ఘాతంలో మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. నిజమే ఇశ్రాయేలీయులు భయంకరమైన చెల్ల చెదర చెట్టు పుట్టబడి మీ దేశంలో నేను ఒక అంటాడు కదా 36లో అంటాడు, ఏమంటాడు, మిమ్మల్ని ఒక దగ్గరికి రప్పిస్తానంటాడు. రప్పించి ఒక నూతన నిబంధన మీతో చేస్తానంటాడు. ఆ నూతన నిబంధనలు ఏమంటాడంటే నా ఆత్మను మీ హృదయంలో ఉంచి నా ఆజ్ఞలు గైకొని వారిగాను నా న్యాయ విధులను అనుభవించి నడిచేవారుగాను మిమ్మల్ని చేస్తారన్న వాగ్దానం మనం చూస్తాం. ద గ్యాదరింగ్ ఆఫ్ ది ఇజ్రాయెల్ టుగెదర్ అండ్ ఫ్రమ్ ద స్టోన్ టు ద హార్ట్. బండ నుంచి ఆత్మలోనికి హృదయంలోనికి వచ్చిన విధానం మనం అక్కడ చూస్తాం. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ది అషరింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క కృపావరం ఏంటంటే ది అషరింగ్ ఎ న్యూ కవెనెంట్, ఒక నూతన నిబంధనకు సూచన. ఒక నూతన నిబంధన మన హృదయంలో ఉండి మనతో మాట్లాడి మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలోనికి వచ్చిన దేవుడు తన కృప మనకు దయచేయండి. Tomorrow we'll have part number 2.